హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బేబీ పట్లంగా అండి. బేబీ పట్లంగా అనమాట. చూడండి, గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. గ్రీన్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి లంగాకి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చామండి. ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాము. ఇలా చూడండి, దీని మీదకి ఇలా మగ్గ వర్క్ చేసామండి. ఈ పాపకు ఒక 4 years అలా ఉంటుంది. మగ్గ వర్క్ చేసాం. నెక్ చూసారా, ఇట్లా కట్ వర్క్ తోటి, మోతీతోటి, ఇలా చల్లా వర్క్తో ఇలా మగ్గం చేసాం. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా చిన్న పట్టీ ఇచ్చి, ఈ పట్టీలో బుట్ట ఇచ్చామన్నమాట. కింద ఇలా ఫ్రిల్ మోడల్ ఇచ్చాం. ఫ్రిల్కి కూడా బుట్టి ఇచ్చామండి. ఇవ్వండి, బ్యాక్ పొజిషన్ వచ్చేటడికి ఇది. బ్యాక్ పొజిషన్ వచ్చేటడికి ఇది అనమాట. బ్లౌజ్ వచ్చి ఇది. దీని ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది ఉండగా బ్లౌజ్, లంగా బ్లౌజ్, బేబీ పట్ లంగా జాకెట్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక చూపించింది చిన్న పాపదండి, ఇది వచ్చేసి పెద్ద పాపదనమాట. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అండి, సిస్టర్స్ అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్ద పాపది. పెద్ద పాపది పట్లంగా నిమ్మ పచ్చ అంటారు కదండి. నిమ్మ పచ్చకి గ్రీన్ కలర్ బోర్డర్ దీనికి. ఈ లంగాకి వచ్చేటప్పుడు అలా వచ్చింది. ఇవి హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చామన్నమాట. ఇలా క్లాత్ హ్యాంగింగ్స్ ఇచ్చి లేస్ అటాచ్మెంట్ చేసాము హ్యాంగింగ్స్కి. ఇది అసలు ఎంత బాగుందో చూసారా. దానికి వచ్చేసి ఇదిగోండి, ఇలా మగ్గ వర్క్ చేసామండి. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అనమాట. వీళ్ళిద్దరికీ కూడా సేమ్ వర్క్ చేయించుకున్నారండి కస్టమరు. సేమ్ వర్క్ చేయించుకున్నారు, సేమ్ డిజైన్. ఇద్దరికి సేమ్ డిజైన్. వీళ్ళిద్దరూ ఊరుకోరంటండి, అక్క చెల్లెళ్ళిద్దరూ. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే సేమ్ కలర్ దొరకలేదని ఫీల్ అయిపోతున్నారు. ఇంకా అందుకని సేమ్ వర్క్ చేయించారు. ఇద్దరికి సేమేనంటండి, ఏది తీసుకున్నా సేమే తీసుకుంటారంట. ఇలా అందుకని సేమ్ వర్కే చేయించారు. ఇద్దరికి సేమ్ వర్క్, సేమ్ మోడలు. కలర్ ఒకటి వాళ్ళకి కస్టమర్కి దొరకలేదు, కొంచెం కలర్స్ మారినాయి. ఇది వీళ్ళిద్దరు రేపు ఏమి యుద్ధం చేస్తారో మరి ఇంకా తెలియదు. ఇదిగోండి, ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. ఇది వచ్చేసి పెద్ద పాపది బాడీ లంగా జాకెట్. హ్యాంగింగ్స్ అండి, హ్యాంగింగ్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇలా హ్యాంగింగ్స్ ఒక్కసారి దీని మీద పెట్టేసి ఈ చిన్న పాపది కూడా చూపిస్తానండి. ఎవరైనా ఇట్లా సిస్టర్స్ ఉంటారు కదా, అలా బాగా యూజ్ అయింది, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. వీళ్ళకి ఇప్పుడు ఈ పాపకి వీళ్ళు ఏం చెప్పారంటే, ఇలా దొరకలేదు అందుకని ఇలా వేరే కొంచెం మారిపోయింది, ఇలా తీసుకున్నామని చెప్పి వీళ్ళు చెప్పారు కదా. వీళ్ళు కనుక నేను ఫస్టే అడిగినట్టయితే ఈ ఏజ్ వరకు, ఈ పాపకు వచ్చేసి 7 years అలా ఉంటాయండి, ఈ పాపకు వచ్చేసి 4 years ఉంటాయి. వీళ్ళిద్దరికి మీద ఒక శారీ తీసుకోవచ్చండి. వీళ్ళు నన్ను అడిగినట్టయితే నేను సలహా ఇచ్చేదాన్ని. బ్లౌజ్ క్లాత్లో ఒకటి ఏముందండి, మనం విడిగా పట్టులోనైనా సరే తీసేసుకుని కావాలంటే అంచులా సెట్ చేసుకుని వర్క్ చేయించుకోవచ్చు. ఒక శారీ తీసుకుంటే ఈ ఏజ్ వరకు మనకి శారీ సరిపోయిందండి. ఇలా తీసుకుని ఒక పట్టు శారీ తీసేసుకుని ఇద్దరికి, ఇలా పిల్లలు ఒప్పుకోరు అనుకున్న వాళ్ళకి ఒక శారీ వచ్చి ఇద్దరికి లంగాలు వస్తాయండి. బ్లౌజులకైతే మనం విడిగా పట్టు క్లాత్ తీసుకున్నైనా సరే వర్క్ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. అలా చాలా మందికి చేస్తామండి, అలా చాలా మందికి కాంబో ప్యాక్ లాగా అలా చేస్తాం. వీళ్ళకి ఐడియా లేదు, వీళ్ళకి తెలియదు, మమ్మల్ని ఫస్ట్ అడగలేదు. వీళ్ళు తెచ్చుకున్నాక ఇలా అండి ఇద్దరు ఊరుకోరు, ఇప్పుడు కలర్ వేరే అయిపోయింది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఫస్ట్ నన్ను అడిగితే నేను అది సజెస్ట్ చేసేదానండి. చూసారా, ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఇదిగోండి, ఇది అది రెండు పోటాపోటీగా ఉన్నాయండి. ఇదిగోండి, ఇది పెద్ద అక్కాయిది, ఇది చిన్న అక్కాయిది. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇది ఒకటి మగ్గ వర్క్ దండి. ఎల్లోకి రత్నావళి రంగు బోర్డర్ వచ్చిందనమాట. శారీ చూసారు, శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇదిగోండి, ఈ శారీకి ఇది శారీలోనే బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీకి వీళ్ళు బ్లౌజ్కి వర్క్ అడిగారనమాట. మగ్గ వర్క్ కావాలని అడిగారు. ఇది మగ్గ వర్క్, ఇది డిజైన్ వచ్చిందండి, బ్లౌజ్కి డిజైన్ వచ్చింది. కానీ వీళ్ళకి ప్లెయిన్ క్లాత్ తీసుకుని చేయించుకోండి అంటే వీళ్ళు అలా ఇష్టపడలేదండి. ఈ చీరలో బ్లౌజ్కే కావాలి అన్నారు. ఈ డిజైన్ అసలు ప్లెయిన్ క్లాత్ మీద అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉండలేదండి. దీని మీదైనా ఓకే బాగానే ఉంది, కానీ ఇంకా దాని మీద అయితే ఇంకా బాగా తెలుస్తుందండి. నిన్నొకటి ఇది సేమ్ డిజైను గ్రీను రెడ్ కాంబినేషన్లో చేసామండి. అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో. కానీ ఆ కస్టమరు టైం అయిపోయిందండి, మాకు కనీసం పిక్ తీసుకునే అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నాకైతే అది మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించుకుని పిక్ తీసుకోవాలన్నంత బాగా నచ్చింది. దాన్ని చూసి ఇది చూస్తుంటే కొంచెం ఇదిగా ఉంది. అది అసలు ఎంత బాగుందోనండి. ఇదైతే హ్యాండ్స్ అనమాట. ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అనమాట. ఇదొక హ్యాండ్. ఇది వచ్చేటడికి ఫ్రంట్ నెక్ అండి. ఇది వచ్చేటడికి ఫ్రంట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఇచ్చామండి. చూసారా, ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది. వీళ్ళది ఒక్కటి ప్లెయిన్ తీసుకుంటే ఇంకా బాగుండేదన్నమాట. ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది ఒక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది మీకు చూపించాను కదా, చాలా ఆర్డర్స్ ఉన్నాయండి అని చెప్పి సింగిల్ బోర్డర్లో చూపించాను, డబల్ లైన్ బోర్డర్లో ఉన్నది చూపించాను. ఇది ఇప్పుడు వచ్చేసి ఎల్బో హ్యాండ్ డిజైన్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి, రత్నావళి రంగు మీద ఈ మస్టర్డ్ ఎల్లో టైప్ అనమాట. శారీ వచ్చేసి ఈ కాంబినేషన్ ఉంది. బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇదిగోండి ఇలా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేటడికి అదుర్స్ అండి. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేటడికి మీకు నిన్న ఒకటి సింగిల్ లైన్ ఉన్నది చూపించాను, ఇలా 2 లైన్స్ వరకు ఉన్నది చూపించాను. ఇది వచ్చేసి ఇలా 3 లైన్స్ ఉన్నదండి. ఇది చూసారా, మనకి శారీలో కూడా ఇదే బోర్డర్ ఉందండి. ఇదే బోర్డర్ ఉంది. దీనికి రిలేటెడ్గా ఇది మ్యాచ్ చేస్తూ ఇలా ఈ డిజైన్ చేసాము. ఇదిగోండి, ఇదొక చెయ్య, ఇదొక చెయ్య. అసలు ఇది కంప్యూటర్ వర్క్ కాదు, మగ్గం వర్క్ అన్నంత బాగుందండి. కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి, దీని ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా. ఇలా చూసారా, ఈ శారీ మీదకి ఇది ఇలా ఇలా చూడండి. మీకు కానీ ఎవరికైనా నచ్చినట్టయితే ఈ డిజైన్ని ఆర్డర్ చేసుకోవచ్చండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9705965474 అండి. ఆ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇదొకటి ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ప్యాటర్న్ బ్లౌజు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ వర్క్స్ వరకు చేస్తాము, వర్క్ బ్లౌజెస్ వరకు స్టిచ్ చేస్తాము అని అనుకుంటున్నారండి. నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారా, నార్మల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తారా అని అడుగుతున్నారు. అందుకని మీకు తెలియడం కోసం అవి తీస్తున్న టైంలో ఏవైనా ఇక్కడ అందుబాటులో ఉన్న వాటిని మీకు తీసేసి నేను చూపిస్తున్నానండి. ఇది వచ్చేటడికి ఇదిగోండి, షోల్డర్కి ఇలా ప్యాచ్ వచ్చి నెక్ దగ్గర ఇదిగోండి ఇలా కట్టండి. ఇది ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. ఇదిగో నెక్ దగ్గర వచ్చేసి ఈ కింద అంతా కట్. చూసారండి ఎంత బాగుందో, చూసారు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఇచ్చామండి. ఇలా ఇచ్చి ఈ షేప్కి పైపింగ్ ఇచ్చాం. పైపింగ్ ఇచ్చి ఇలా కింద పొజిషన్ వచ్చేటడికి ఇలా కట్టించామన్నమాట. ఇటు కూడా అంతే సేమ్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ కూడా సేమ్ అంతేనండి. ఫ్రంట్ కూడా అదే షేప్ ఇస్తూ నెక్ కిందకి వచ్చేటడికి ఇలా ఇచ్చామండి. కటింగ్ ఇలా ఇచ్చాము. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇది వచ్చేసి శారీలో వచ్చిన బోర్డర్కి ఇలా
దీనికి సెట్ చేసామన్నమాట. చూసారు అసలు ఇదైతే చాలా లైట్ వెయిట్గా చాలా బాగుందండి. ఇలా వచ్చిన శారీస్కి ఇది లైట్ క్రషింగ్ ఉందండి. శారీ అంతా కూడా లైట్ క్రషింగ్ ఉంది. ఇలా వచ్చినట్టుకి ఇలా మనం ప్యాటర్న్ బ్లౌజెస్ సెట్ చేసుకోవచ్చు. ఇది రెడీమేడ్ శారీయే కదా, దీనికి ఇలా ఇందులో ఇలా ఓన్లీ అంచుకు వరకు హ్యాండ్కి వరకు ఇలా వచ్చిందండి. ఫ్రంట్ టు బ్యాక్ ఇలా డిజైన్ చేయించుకున్నారు కస్టమరు. అసలు చాలా అంటే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్, ఇది ఒక ఫ్రంట్ సైడ్. చూసారా? మీకు కానీ ఎవరికైనా కావాలి అంటే మన దగ్గర నార్మల్ స్టిచ్చింగ్ కూడా ఉందండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది కూడా ఇలా డిజైనర్ ఫ్యాన్సీ శారీ టైప్ అనమాట. దీని మీదకి వచ్చేసి ఈ కస్టమర్ ఇలా కట్ వర్క్ చేయించుకున్నారండి. ఇలా కట్ వర్క్ చేయించుకున్నారు. ఇదిగోండి నెక్కి వచ్చేసి ఇలా కట్టించామండి. నెక్ మొత్తానికి ఇలా కట్ షేప్ ఇచ్చాం. ఇప్పుడు ఇది ఈ టైప్ కట్ షేప్ ఇప్పుడు అందరూ బాగా లైక్ చేస్తున్నారండి. బాగా ఎక్కువ నడుస్తుంది, బాగుంటుంది కూడా. హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా ఇలా కట్టించామండి. కట్టించాం ఇలా, ఇదిగోండి ఇలా కట్టించాం. బ్యాక్ ఫ్రంట్ కూడా అంతేనండి, ఇలా కట్టించాం. ఫ్రంట్ పొజిషన్ కూడా ఇలా కట్టించాము. హ్యాండ్స్కి వచ్చేటట్టుగా ఇలా వస్తుంది. ఇది కూడా అంతేనండి. ఈ చెయ్యి కూడా అంతే ఇలా. చూసారా? ఇలా వచ్చేసి సింపుల్గా ఇలా కట్ట ఇలా. ఇదిగోండి ఆ శారీ కదా అలా సరిపోతుందండి. ఫ్యాన్సీ శారీయే కాబట్టి చాలు, అదొక డిఫరెంట్గా అలా. ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అండి. ఇది ఒక నార్మల్ సిల్క్ శారీయే, సాటిన్ బోర్డర్ వస్తుంది కదండి, అలాంటి శారీ అనమాట ఇది. దీనికి వచ్చేటడికి ఇలా కస్టమర్ ఇలా చేయించుకున్నారు. ఇదిగోండి ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా ఇలా హై నెక్లో ఇలా షేప్ అండి, ఇలా షేప్. చూసారా? ఇదిగోండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి ఇలా థ్రెడ్ ఇచ్చాం. ఈ పట్టి సాటిన్ బార్డర్ వచ్చింది కదండి, ఆ సాటిన్ కలర్ వచ్చేసి ఇక్కడ కింద ప్యాచ్ చేసి ఈ ప్యాచ్లో సెంటర్ పొజిషన్లో ఇలా బాల్స్ ఇచ్చామన్నమాట. ఈ బ్లౌజ్ కలర్లో బాల్స్ ఇచ్చాము. ఈ శారీ కలర్ ఉంది చూసారా, ఈ కలర్ వచ్చేసి ఇలా పైపింగ్ ఇచ్చాం. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి అందులో వచ్చిన సాటిన్ బోర్డర్ని ఇలా యూజ్ చేసాం అనమాట. జస్ట్ సింపుల్గా పైపింగ్ ఇచ్చేసాం. ఇదిగోండి ఇది ఒక హ్యాండ్. ఇది ఒక సింపుల్ ప్యాటర్న్ బ్లౌజ్ అండి. బాగుంటుంది, సైలెంట్గా డీసెంట్గా బాగుంటుంది. అది బ్యాక్ పొజిషను. ఇది వచ్చేటప్పటికి ఇలా ఫ్రంట్ పొజిషన్ అండి. ఇలా కర్వ్ ఇచ్చామన్నమాట. ఇలా ఇచ్చాం. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పొజిషన్ అండి. ప్రిన్సెస్ కట్టించామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందండి.